మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లక్ష్మణ్ గారి గురించి మాకు కొన్ని విషయాలు తెలుసు. ఎవరికి తెలియని విషయాలు చెప్పాల్సింది మాత్రం మీరే. చిన్నప్పుడు ఎలా ఉండేవారు వీళ్ళు? ఇద్దరు ఒకే చోట ఒకే పని ఒకటే పని. పొద్దున్న లేస్తారు, ఆ దొన్నలు రెండు కడిగి కట్టేసి మా కాలువ దాటి మాగాడికి వెళ్ళాలి మేత కోసుకోవటానికి. కాలువ దాటి వెళ్ళి మేత కోసుకుని చెరుకు మోపు కోసుకొని వచ్చి బెల్లం కట్టలేదు మాకు. కాలువను మునిగి మోపులతోటి మునిగి బయటకు వచ్చి మళ్ళీ వచ్చి ఆ దొన్నలని కడిగి కట్టేసి మేత వేసి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు అన్నానికి. కొన్ని రోజులు తాత పెద్దవాడు అయిపోయి వ్యవసాయం చేసేవాడు. తర్వాత చదువుకోవటానికి తీసుకెళ్తే వాడు నాన్న ఒప్పుకోవాలి, నా కొడుకు పని చేయటానికి లేదు, పెద్దవాడు నువ్వే చేయాలంటే అప్పుడు తీసుకొచ్చి పెద్దవాడు చేస్తే ఇక అన్ని పనులు పెద్దవాడు సరుచుకునేవాడు. ఏ అలవాటు లేవు కానీ కోడి పందాలకి తిరిగేవాడు అంతే. కళాకారులని విన్నాను ఆయన. డ్రామాలు వేసేవాడు, పద్యాలు పాడతాడు. మత్త కూడా గొంతు బాగుంటుంది, మత్త కూడా పద్యాలు పాటలు పాడుద్ది. ఈయన పద్యాలు పాడతాడు. డ్రామాలు కూడా నందిగుంటపాలెంలో పండగ డ్రామాలు వేసేవాడు నాన్నగారు. రామ్ లక్ష్మణ్ గారు కర్రసాం బాగా చేసేవారంట, తర్వాత బండలెత్తే పోటీల్లో పాల్గొనేవారు అని విన్నాను. అది ఎవరికి తెలియదమ్మా. అక్కడ స్కూల్ కాడ ఒక బండ ఉంది, అది ఎవరికి తెలియదు, మాకు తెలియదు. రేపు ఎప్పుడు పోయి సావిడిలో వండుకుంటారు కదా ఇద్దరు, ఎప్పుడు పోతున్నారు ఎప్పుడు చేస్తున్నారో మాకు తెలియదు. తర్వాత కొన్ని రోజులు దాకా వాళ్ళు చెప్పుకుంటే విన్నా నేను, అంతేగాని నేనుగా చూడకుండా అప్పుడు చేసినాక అందరు చెప్పుకునే మాటలేని ఎట్లా చెప్పుకుంటున్నారు అబ్బాయిల గురించి ఏంటంటే ఒకరోజు చూస్తే ఆ బండలు లేపేది చూసి నాకు దుఃఖం ఆగల. నేను మధ్యరేతి కాడ లేచి ఆయన నాన్నగారిని తీసుకొని పోయి చూస్తే బండలు లేపుతుంటే నాకు దుఃఖం ఆగల. దేవుడు ఎంత ఎందుకు ఇచ్చాడో దేవుడు ఆయనకే తెలుసు, నాకు తెలియదు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బండలు ఎంత వెయిట్ ఉంటాయి రామ్ లక్ష్మణ్ గారు? అప్పుడు అన్ని 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటాయమ్మ అంతే. 180 కేజీలు, 15-16 ఏళ్ల వయసు అంతే. 15-16 అంతే. అమ్మ కదా, నిజమే, బాధేసి ఉంటుంది. ఎందుకు మరి అంత కష్టపడ్డారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు ఆ పోటీల్లో పాల్గొనాలి అవన్నీ ఎందుకు అనిపించింది? మా ఉద్దేశం అంటే మాకేం తెలియదు, ఏదో చెయ్యాలి, అందరూ నలుగురు చేసే పని చేయకుండా ఏదో సంథింగ్ చేయాలి అని. ఒక నలుగురు పేకాట కాడ కూర్చొని వాళ్ళ కాడ ఉండేవాళ్ళు కాదు, నలుగురు కాడ కూర్చునేవాళ్ళు కాదు. వీళ్ళు పని ఏదో గొడ్డు పని ఏదో పొలం పని ఏదో, వీడు ముగ్గురు పనే కానీ నోకతోటి సూయనని ఉండేవాడు. ఆ అబ్బాయి కాడ కానీ సావాసంగా ఉండేవాళ్ళు కానీ సొంతోళ్ళ కాడ అసలు కూర్చునేవాళ్ళు కాదు. అమ్మ, వీళ్ళకి ఇంత బలం ఉంది, నా కొడుకులు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని మీకు ఆ బండలు ఎత్తిన తర్వాత అర్థమైందా? లేదంటే నార్మల్ గా అర్థమైంది. దుఃఖం ఆగల, అమ్మ మనసు కదా, దుఃఖం ఆగల. ఏడ్చి అప్పుడు తాతగారికి చెప్పా, బండలు లేపుతున్నారు. ఆ పెద్ద అమ్మాయి కాడకపోతే సినిమా చూసి పోతుంటాను కదా, కర్రసాదం ఈ బరువులు లేపటం. అబ్బాయి వాళ్ళు ఎవరికి తెలియకుండా ఈ పనులు చేస్తున్నారు, సినిమాలో చేర్చుకుంటారేమో అడుగుతావు అయ్యా అని అడిగితే అప్పుడు ఆయన ద్వారాగా కుమ్మరంకం ద్వారాగా రాజకుమార్ ద్వారాగా నా బిడ్డలకి ఇయ్యలు. అమ్మ, మీ ఆలోచనే, మీ ఆశ నాకు ఇచ్చి దేవుడు ఇచ్చిన వాకే. మాకు తెలియదు, ఇప్పుడే చెబుతున్నామే. నాకు దేవుడు ఇచ్చిన వాకే కానీ నాకు తెలియదు. తాతగారిని అడిగే నేను, మనకి ఎవరికి తెలియకుండా అబ్బాయిలు బండలు లేపుతున్నారు, కర్రసాదం చేస్తున్నారు అయ్యా. మన అమ్మాయి కాడకు పోయినప్పుడు సినిమాలో చూస్తున్నాను కదా కర్రసాదం అది, కానీ అబ్బాయిలు సినిమాలో చేర్చుకుంటారేమో అని ఆయనతో అంటే అప్పుడు ఆయన అన్నాడు, కుమ్మరాంక నాకు ఫ్రెండు రాజమాస్టర్ కూడా సంతరావురే, ఆయన కాడపోయిన అడిగితే అప్పుడు తీసుకురామని చెబితే రాజమాస్టర్గా తీసుకెళ్తే అప్పుడు చేర్చుకున్నాక మద్రాసులో పడ్డ కష్టాలు నా కొడుకులమ్మ అంతెంత కాదు. కష్టపడి సర్దిపడ్డ అన్నంలో మంచులు తాగి మంచులు పోసుకొని తాగి తినొచ్చారు. తర్వాత ఎన్నో అక్కడ పేకాట ఆడేవాళ్ళు తాగేవాళ్ళు వీళ్ళని చూసి వారం లేక వీళ్ళ మధ్యన కూకొని మందులు తాగుతా కూడా ఏలిని చేసేవాళ్ళు, నా కొడుకులు ఏలిని చేసేవాళ్ళు. అప్పుడు మనం తీసుకెళ్ళ ఏలిని చేసేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ కాడ కూర్చునేవాళ్ళు కదా. వీళ్ళు మనకు పనికిరాదని రాజమాస్టర్కి ఏదో చెప్పి మీరు పనికిరారా వెళ్ళండి అని పంపించేశాడు. అప్పుడు అందరు కూడా మా ఊళ్ళో అందరూ ఎంత మాత్రం మగోళ్ళు లేరని సినిమాలో చేరటానికి వెళ్ళారా, సొంతోళ్ళే దీవించారు. వాళ్ళ మాటలు విని కొడుకులకు చెప్తే కొడుకులు కూడా అంతే మనలేమ్మని బాధపడ్డారు. కానీ అందరం బాధపడ్డాక సంతోషపడ్డారు. తర్వాత ఆయనే పిలిపించాడు రాజు మాస్టర్. మళ్ళీ వచ్చి ముగ్గురు మళ్ళీ కోతలు కోసేవాళ్ళు, కుప్పలు కొట్టేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేవారు. వచ్చినాక పైన చేసినాడు. అప్పుడు రాజమాస్టర్గా మీ కార్డులో వచ్చి రమ్మని పిలిస్తే అప్పుడు తీసుకెళ్ళాక అప్పుడు నన్ను తీసుకెళ్ళారు. నిజంగా మీలో ఎంత ఆవేదన. ఆ రాజమాస్టర్ ఇంట్లోనమ్మా ఎంత లోతు బాయి, నా బిడ్డలు ఇంకా పైకి తీసుకొస్తాడేమో, నా ఇంట్లో నీళ్ళు తోడి నా బాధ చూడలేక రాంబాబు ఆ నీళ్ళు తోడి పోసేవాడు. చేతులు కూడా పుళ్ళు పడ్డాయి లేపుతాడుతుంటే నీళ్ళు తోడి గుడ్డ రీతికి అంట్లు కడిగి రాజమాస్టర్ ఇంట్లో
నా బిడ్డలు ఇంకా పైకి వస్తారని అంత పని చేసి నా బిడ్డలకి ఇంత ఆశీర్వదించాడు వేసాడు. చూసారా, అందరం మీ కష్టం గురించి మీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ రాజు మాస్టర్ గారింట్లో అమ్మ అంట్లు తోమి అంట్లు గుడ్డలు ఎంతలోతో బావి నీళ్ళు తోడి నా అమ్మాని ఇక్కడ రావద్దంటే ఎందుకు వస్తానమ్మా అంటే ఏమోనయ్యా మీకు ఇంకేదన్నా దేవుడు అలిగిస్తాడేమోనయ్యా నా కష్టాన్ని గురించి మీరు బాధపడొద్దంటే నేను చూడలేక రాంబాబు చేతులు కొడుతుంది నీళ్ళు తోడిపోసి నా గుడ్డలకు తిక్కావు. అమ్మా మీరు వీళ్ళకి ప్రత్యేకంగా భోజనం ఏమన్నా పెట్టేవారా లేకపోతే మీరు తినేది తిని ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు? వేరే భోజనం లేదమ్మా, అందరం ఒకటే తిండి ఒకటే తిండి తింటుంది. వాళ్ళ నాయనమ్మ మట్టికి వాళ్ళిద్దరికి ఏరు లేకుండా ఇద్దరికి చెరువు పాలిచ్చాడు నాయనమ్మ. జొన్నన్నమేనా? జొన్నన్నం తిన్నారు, వరగన్నం తిన్నారు, ముక్కదన్నం తిన్నారు, వరగన్నం కూడా తిన్నారు. జొన్నలు తొంచి సజ్జలు తొక్కి ఇసిరి పండుకొని పెట్టుకొని తిని. కానీ వీళ్ళు పుట్టినాక అది వరకు పాలు కొనుక్కునేవాళ్ళము, వీళ్ళిద్దరు పుట్టినాక బర్రె కొనుక్కున్నాము. అప్పుడు ఆ పాలతోటి పెరుగుతోటి బిడ్డలు పెంచుకో. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా రామ్ లక్ష్మణ్ గారి ఫిట్నెస్ సీక్రెట్ మిల్లెట్స్. అందరూ ఏమో ఈ రోజుల్లో ఎంత కాస్ట్లీ ఫుడ్, ఆరోగ్యవంతమైన ఫుడ్స్ అని చెప్పి మిల్లెట్స్ అని ఇప్పుడు అందరూ తింటున్నారు కదా. కానీ కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అవే మిల్లెట్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, సిరిధాన్యాలు తిని పెరిగారు అమ్మ చేతుల మీదుగా. ఎంత బాగా. అయితే ఆడపిల్లలు ఇద్దరిని పొలం పనులకు పంపించేవాళ్ళు కాదు. నేనే పొలం పని కానీ కలుపులకు కానీ దేనికి పోయేది కానీ ఆడపిల్లలు పంపించాలి. ఆడపిల్లలు కూడా అంతగా పొలం పనులకు పంపించి సాకారమ్మా. అయితే ఇప్పుడు మీ పెద్దబ్బాయి గారి గురించి చెప్పండి, బాబురావు గారు. వీళ్ళిద్దరంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, చక్కగా సెట్ అయిపోయారు. మరి అన్నయ్య గారిని కూడా కలుపుకొని హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. ఇందులో మీరు వాళ్ళకి ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటి? ఏమీ లేదు, ముగ్గురు కలిసి ఉంటారు. అన్నయ్యగా ఏరుగా ఉండకూడదయ్యా, ముగ్గురు కలిసి ఉండాలని అందరు కలిసి ఉంటే నా మాటని ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. చిన్న అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు కూడా సినిమా ఫీల్డ్లోనే చేర్చాడు. ఆడపిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు. పెద్ద అమ్మాయికి ఒక కొడుకు కూతురు. ఆ అమ్మాయి కొడుకు కూతురు అయితే కూతుర్ని చెల్లెలు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే బాంబేలో పని చేస్తాడు. ఇల్లు కట్టే వ్యాపారం అయింది. బాంబే చెల్లి కొడుకు, ఇంకో చెల్లెలు మనవరాలని పెద్ద అమ్మాయి కొడుకు చేశారు. ఓకే, అందరు ఉమ్మడి కుటుంబమే అమ్మ మొత్తం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండడంలో మీ పాత్ర ఏంటి? మీరే చెప్పారా అందరు ఒక చోటే ఉండండిరా, ఇలాగ వేరు వేరు కాపురాలు వద్దు, వేరు కుంపట్లు వద్దు అని చెప్పుకున్నాను. నా మాట విన్నారు, అందరు కలిసే ఉన్నారు. కోడళ్ళు కూడా కలిసి ఉంటారు. వేరుగా ఉండరు, వాళ్ళు తోడుకోళ్ళగా ఉండరు. ముగ్గురు కలిసే ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అబ్బా కలర్ఫుల్ ఫేసెస్ ని చూస్తారు, ఎవరిని అట్రాక్ట్ అవ్వకుండా అమ్మ మాట విని అరేంజ్డ్ మ్యారేజెస్, పెద్దలు చెప్పిన పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది కూడా గొప్ప విషయమే. ముందు కవల పిల్లలు చేసుకోవాలని కోరికలు ఉండాలి వాళ్ళు. అప్పుడు ఎవరు లేరు, అప్పుడు కవల పిల్లలు ఎవరు అక్కడ పుట్టకపోయేదానికి వీళ్ళు అంత దూరం వద్దయ్యా మీకు, ఎవరో మనకు దేవుడు ఇచ్చిన వాళ్ళకి సహాయం చేస్తే మన కవల పిల్లలు ఎక్కడ ఉన్నారు చూపిస్తే మన దగ్గరలో ఎవరు లేరు కదా అయ్యానంటే అప్పుడు రాము భార్య ఫ్రెండ్ వాళ్ళ మేనమామ ఫ్రెండ్ ఆయన ద్వారాగా రాముకి చేసాము. నా బంధువురాలను మరి లక్ష్మబాబు చేసి. అయితే పాపం కవలల్ని చేసుకోవాలని కోరికగా కలగా అలాగే ఉండిపోయినట్టుంది. నెక్స్ట్ జన్మలో అంట పెద్ద అబ్బాయి భార్య కూడా బంధువురాలు, పెద్ద అల్లుడు పెద్దమ్మ కూతురు, పెద్ద అబ్బాయి భార్య. అయితే వీళ్ళిద్దరూ సంపాదించి ఎప్పుడైనా అమౌంట్ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఏమనిపించింది? ఆ రోజు ఏదైనా గుర్తుందా మీకు? చెన్నైలో ఇచ్చేవాళ్ళమ్మా. బాబురావు గారు మీరు చెప్పండి, తమ్ముళ్ళు ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంతేనా? ఎప్పుడైనా కోప్పడతారా, ఊరుకుంటారా? మీరు ఏమనంటే వాళ్ళ ముగ్గురు కోపం అనేది లేదమ్మా, ముగ్గురు కోపం అనేది లేదు. ఏదన్నా ఇట్లాంటి పనులప్పుడు అబ్బాయి లేదా నేను ఇంటికి ఎంత బక్షట పని చేస్తున్నామని అన్నయ్య మీద కోపడ్డారనుకో, నేను చేస్తున్నాను మీకు ఎందుకురా బాధ అంటాడు అంతే. ఇప్పుడు మీ చుట్టాలు, బంధువులు, మీ ఊరి వాళ్ళు అందరూ కూడా అంటూ ఉంటారా నీకేంటమ్మా ముగ్గురు కొడుకులతో చక్కగా హైదరాబాద్ లో ఉంటా? ఉప్పిన అయిపోతుందమ్మా నాకు, మా బంధువులు ఉప్పిన అయిపోయింది ఎక్కువ నాకు. ఇది నాట్లేసి కోతలు కోసి జమ్ముల పాలెం పూళ్ళ కోతలు కోసి
ఇంత పని చేసిన దానికి ఇప్పుడు ఇంత ఉప్పిల్లో ఉందని ఉప్పిన ఎక్కువైపోయింది నా కొడుకులకి నాకు. మరి ఏమన్నా దిష్టి నివారణ పనులు ఏమన్నా చేస్తున్నారా, ప్రయత్నాలు? మా నాయన ముట్టి తీసేది మా ఇద్దరికి రాగానే దిష్టి తీసేది మత్తగారు. ఇప్పుడు అవన్నీ ఉప్పుతోటి తీసి ఇసిరి పడేసేది. ఊర్లో ఉన్నా ఇంకా ఊళ్ళో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. అయితే మీరు సినిమాలు చూసి మీ కొడుకులు కర్రసాము ఆ బండలెత్తే పోటీల్లో పాల్గొనడం చూసి వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి వెళ్తే బాగుంటుందని మీరు ఆశపడ్డారు. నాకెందుకో ఇచ్చాడు దేవుడు ఆ వాకు. అయ్యా అప్పుడు తాతగారిని అడిగా, అబ్బాడు బండలు లేపుతున్నారు కరసాము చేస్తున్నారు మాకు తెలియదు కదా. అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ మనుషుల్ని చాలా మందిని చూసుంటారుగా, అంటే గుర్తున్నారా ఎవరెవరిని చూసారో మీరు? ఎవరు అప్పుడు చిరంజీవి గారు అన్న ఇష్టం, దాసనారాయణ కన్నా వాళ్ళంటే బాగా ఇష్టం నాకు. దాసనారాయణ చిరంజీవి గారు వీళ్ళందరూ ఇష్టం. ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళు ఇష్టం. వాళ్ళందరినీ చూసేదాన్ని. పెద్ద అమ్మాయిని చీరాలు ఇచ్చాను కదా, అమ్మాయిని చూడటానికి పోయి మ్యాటింగ్ చూసి అమ్మాయి కాడికి వెళ్ళి చూసిపోతా ఇది కడుపులో ఎదుగుతూ ఉంది. నా బిడ్డలు ఎంత కరసాదం బండలు లేపారు కదా, సినిమాలో చేరితే మంచిదేమో అనిపించింది. మీ కొడుకులు అంటే మీ కన్న కొడుకులు కాబట్టి మీ మాట వింటారు. మరి కోడళ్ళు ఎలా ఉన్నారు? కోడళ్ళు కూడా మంచోళ్ళేనమ్మా, ఏమి తేడా లేదు, బంగారంగా చూసుకుంటారు నన్ను. ఏంటి వాళ్ళు ఇంటి పట్టున ఉండరు కదా, ముగ్గురు పెద్దవాడు పన్ను పెద్దను ఈడు ఏదో షూటింగ్లు ఉంటే 4 రోజులు 3 రోజులు ఉంటారు కదా, అన్నీ కూడా సక్రంగా చూసుకుంటారు నన్ను. ఆదివారం వస్తే అసలు మీ అపార్ట్మెంట్ మీ ఇంటి నుంచి మంచి స్మెల్ వస్తూ మొత్తం అన్నీ వండుకున్నా ఏం చేసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అందరు కూర్చొని సంతోషంగా తింటారు. ఎవరు బాగా వండుతారని ముందు అన్ని తీసుకొచ్చి ఇక్కడ 5వ ఫ్లోర్లో పెట్టుకొని అందరు కూర్చొని సంతోషంగా తిని వెళ్తాం. రామ్ లక్ష్మణ్ గారికి ఏమంటే ఇష్టం? మీరు ఏదన్నా వండుతూ ఉంటారా ఈ వయసులో కూడా పిల్లల కోసం? ఏమి లేదా మామూలుగానే పాల తలికలు బాగా చేసేది. పాల తాలికలన్నా అరిసెలన్నా అరిసెలు చేసి అవి బాగా చేస్తాను, పాల తాలికలు చేస్తాను. పెసరపప్పును బెల్ల చారు. ఇప్పుడు మేము అమ్మ అది కావాలంటే అమ్మ చేత పెట్టుకుంటాం. ట్రైన్ అవ్వాలండి, విలేజ్ స్టైల్ పెసరపప్పు రసంలో తీపి బెల్లపు రసం. అవునా? పెసరపప్పులో వండుకొని ఇప్పుడు పులుసు వేసుకొని బెల్లం వేసుకొని తాగు, అది వదిలిపెట్టం. అమ్మకు అమ్మాయి వండి పెట్టాం. ఒక రోజులో నేను నీకు చేసి పెడతా తిందుకొని. తప్పకుండా ఈసారి అయితే వస్తాను. పాల తాలికలు రోడ్లో బియ్యం నానబెట్టి కొట్టి జల్లిని బట్టి పాల తాలికలు తీసేదాన్ని. మీ పిల్లలు ఇద్దరు ఫైట్ మాస్టర్స్ కదా, చాలా మందిని అబ్బా హీరోలు వీళ్ళు చెప్పిన ఫైట్స్ చేసి ఎంతో మంది విలల్ని మట్టి గర్పిస్తూ ఉంటారు. ఇంతకై మీ ఇద్దరి కొడుకుల్ని ఎప్పుడైనా చితకబాదిన రోజులు గుర్తున్నాయా? అమ్మా కొట్టటమా వచ్చిందా? అస్సలకి ఎవరంగా కొట్టేదే జరిగిందని. వాళ్ళు అంతగా కింద పెడితే ఏమి ఎత్తుకెళ్తుందో పై పెడితే అంతగా జాకారు. మత్త కానీ మా మామ కానీ పెద్దయ్య కానీ పెద్ద అమ్మాయి కానీ. పెద్ద అమ్మాయి సంకల పుళ్ళు పడిపోయి వీళ్ళిద్దరిని ఎత్తుకొని తిప్పటం, ఎత్తుకునేదంట. ఇద్దరిని చెరో సంక వేసుకొని తిప్పేది. ఒకళ్ళు తీస్తే వాళ్ళు ఏడ్చేవాడు అంట. అక్క రంగమ్మ పేరు. అదే ఓర్చుకోలేక ఇద్దరిని చెరో సంక వేసుకొని తిప్పితే అమ్మాయి సంక కోళ్ళు కూడా పుళ్ళు పట్టి. మరి అంత సుకుమారంగా మీరు ఈ ఇద్దరు కొడుకుల్ని పెంచుకున్నారు కదా, ఫైట్ మాస్టర్స్ గా ఎన్ని దెబ్బలు తిని ఉంటారమ్మా, బాధేస్తా ఉంటదిగా చూసారా? దెబ్బ తగిలినప్పుడు మేము తమిళ్లో తిరుపతి పళనిస్వామి సినిమాకి కొన్ని దెబ్బలు కూడా తగిలినాయి అమ్మ. ఇక చాలే అని ఎప్పుడు చెప్పలేదా మీరు? నాకు దెబ్బలు తగిలినాయి అని చెప్పేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. అదే చందన అని ఒక ఆమె ఉంది, ఆమె సినిమాలు అక్కగా చెల్లెలుగా ఇచ్చేది. ఆమెకి చెప్పేవాళ్ళు, ఆమె తీసుకెళ్ళేది ఆసుపత్రికి. అంటే ఆమె మేము ఒక చోట ఒక ఇంట్లో గ్లాసు పగిలిపోయి లోపట 2 నెలలు ఏముంది లోపటే. నాకు ఇప్పుడు కూడా కోటల్లో కూడా ఏదన్నా వచ్చిన ఇబ్బంది మాట కూడా ఇప్పుడు నాకు అమ్మమ్మ టెన్షన్ పడదు చెప్పకూడదని వాళ్ళు సాటుగా చెప్పుకుంటారు, కానీ నాకుగా తెలియనిదమ్మ. మీకు కూడా వ్యవసాయం అన్నా పల్లెటూరు అన్నా ఎంతో ఇష్టం కదా, మీకోసం ఈ హైదరాబాద్ శివార్లలో మంచి పొలాలు కొన్నారు, మంచి పండ్ల తోటలు పెట్టారు, వరి పండిస్తున్నారు. అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది కాదని ఆయనదైనా ఆయనకే దండం పెట్టుకోండి. ఇంకా చాలా సంతోషంగా ఉన్నారా, లేదంటే రామ్ లక్ష్మణ్ గారిని ఇంకా ఏదైనా పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నారా? ఈ సాయి జాలం దేవుడు ఇచ్చిన